ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము వైరాగ్య ప్రకరణం 19వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో శ్రీరాముడు సభాస్థలికి రాగానే ఆ దశరథుడు ఆ రామచంద్రునికి కొన్ని హితవచనాలు చెప్పడం జరిగిందనమాట. చెప్పి, అయ్యా, పెద్దలైనటువంటి మహర్షుల ముందు నీకున్నటువంటి సమస్య ఏదో ఉంచు, నీకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అదే సమయంలో వశిష్ఠ మహర్షి ముందుకు వచ్చి శ్రీరామునితో కొంచెం హితవచనం చెప్తాడనమాట. వశిష్ఠ మంత్రుడు శ్రీరామచంద్రునితో, రాజకుమారా, నువ్వు మహాసూర్యుడివి, అసలు జయించడానికి అసలు వీలే కానటువంటి విషయాలనే జయించావు. బయట శత్రువులన్నా జయించడం సులభమే, కానీ అంతఃశత్రువులను జయించడం చాలా కష్టం. అలాంటి అంతఃశత్రువులను జయించి నువ్వు విషయ సుఖాలనేటువంటి ఆ శత్రువులను సైతము నువ్వు పూర్తిగా మట్టు పెట్టావయ్యా. అయినా కూడా నీకెందుకు ఈ వ్యామోహం కలిగిందో అర్థం కావడం లేదు అని ఆయన శ్రీరామచంద్రుడిని అనునయంగా పలుకుతారు వశిష్ఠ మహర్షి. వెంటనే విశ్వామిత్ర మహర్షి వచ్చారు ముందుకి. వచ్చి, రామచంద్ర, నీకు జయమగుగాక. నీ మనోవికారం వల్ల నీ చూపులలో నిలకడలేదు. ఆయన కనిపెడుతున్నాడు శ్రీరాముని యొక్క భవరోగాన్ని. నీ యొక్క చూపులలో నిలకడలేదు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటుంటాం, ఐ కాంటాక్ట్ అంటుంటాం మనం. అంటే కళ్ళు మనసు యొక్క అంతరంగం లోపల ఎలా ఉందో అంతరంగాన్ని పట్టిస్తాయన్నమాట కళ్ళు. ఇక్కడ అంటున్నారు, నీ మనోవికారం వల్ల, నీ మనస్సులో కలిగినటువంటి వికారాలు, మార్పులు, చర్యల వల్ల, ఆ కల్లోలం వల్ల నీ చూపుల్లో నిలకడ లేకుండా ఉంది చూడయ్యా. అసలు నీ మనసులో చింత ఏమిటో మాకు చెప్పు. ఏ విషయాలు నిన్ను బాధిస్తున్నాయి? నీ వ్యాకులానికి, మనోవ్యాకులానికి కారణమేమిటో మా ముందుంచు. సంకోచం లేకుండా చెప్పవయ్యా నువ్వు. ఇప్పుడు ఒక ఇంటిని వదిలేసి ఒక నెల రోజుల పాటు బయట వెళ్ళాము, అందులో ఎలుకలు చేరాయి. ఈ ఎలుకలు చేరినటువంటి ఎలుకలు ఇంటిని ఎలా పాడు చేశాయో, నీ మనస్సు కూడాను రకరకాల ఆందోళనలతో, సంకోచాలతో నీ మనసు కలవరపడుతోంది. ఆ ఎలుకలతో కూడినటువంటి ఆ ఇంటిలాగా నీ మనసు గందరగోళంగా ఉంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అసలు ఎందుకు ఈ పరిస్థితి కలిగింది అని నువ్వు వివరంగా మాకు కనుక చెప్పినట్లయితే మేము మీ సమస్యకి పరిష్కారాన్ని చెప్తాం. అంతేకాని నువ్వు ఇలా చింతిస్తూ కూర్చోవడం తగదు. నీ తండ్రి పాలనలో నీకేదైనా అపశృతులు కనిపిస్తున్నాయా? మీ తండ్రి పాలనలో నీకు ఏ విధమైన చిక్కులు లేవు కదా, మాకెవరికి తెలియటం లేదు. నీకేదన్నా కనిపించిందా? అసలు లేకపోతే నీది ఏదో వ్యక్తిగతమైనటువంటి సమస్య, నీ అభీష్టం ఏంటో నాకు చెప్పు. అసలు నీ సమస్య ఏంటో మాకు చెప్పు. మేము ఖచ్చితంగా దానికి పరిష్కారాన్ని మీకు ఇవ్వగలము అంటూ విశ్వామిత్రుడు లాలనపూర్వకంగా, అనునయంగా, వశిష్ఠుడు అడిగినా, దశరథుడు అడిగినా కూడాను, విశ్వామిత్ర మహర్షి అడిగినా కూడాను సున్నితంగా, లాలనగా రాముని వివరాన్ని అడిగాడనమాట. కొద్ది క్షణాలు శ్రీరామచంద్రుడు సభంతా కలయి చూశాడు. తనలో ఆనందం పొంగి పొరులుతోంది. ఎందుకంటే ఈరోజు కదా నాకు సుదినం, ఈ మహాత్ముల ద్వారా నా సందేహాలన్నిటికీ కూడాను తప్పక సమాధానం లభిస్తుంది అని మనసులో భావిస్తూ అర్థవంతంగా, మధురంగా ఇలా మాట్లాడసాగారు. అసలు యోగ వాసిష్టము ఇంకా మనం వెళ్ళలేదు. ఇదంతా కూడా అవతారిక, అంటే ఇంట్రడక్షన్లోనే ఉన్నాం మనం. ఇంట్రడక్టరీ ఆ కథలోనే మనం ఇంకా ఉన్నామన్నమాట. అసలు యోగ వాసిష్టంలోనికి ఇంకా మనము ఎంటర్ కాలేదన్నమాట. అర్థమవుతుందా? సరే, రాముడు ఏమంటున్నాడు? హే మహర్షి, నా మనసులో ఉన్నటువంటి భావాలన్నీ మీరు ఇప్పుడు ఆజ్ఞాపించినట్టే నేను మీ ముందు పెడతాను.
నా మాటలలో ఏదైనా దోషం ఉన్నట్లయితే నన్ను క్షమించండి. సత్పురుషులతో మనోగతాన్ని తెలియచేయడం అన్నది శుభప్రదమే. నాకు మా నాన్నగారు కూడా చెప్పారు ఇది. విశ్వామిత్ర వశిష్ఠ మహర్షుల వారు మీరు కూడా చెప్పిన విషయం అదే. సత్పురుషుల ముందు మనోగతాన్ని తెలియజేసినట్లయితే సమస్యకు పరిష్కారం అవుతుంది అని. మనమైనా సరే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది మనలో మనమే కుమిలిపోకుండా కుంగిపోకుండా సమర్థులైన వారి ముందు కనుక ఆ సమస్యను పెట్టినట్లయితే అది ఆ లాటరల్ థింకింగ్ అనమాట. ఏదైనా ఒక సరైన పరిష్కారం మనకి తోచేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, రాముడు ఏం చెప్తున్నాడు? అయ్యా, మీరు చెప్పినట్టే నేను చెప్తున్నాను, నాలో ఏదైనా దోషం ఉంటే మీరు క్షమించండి అంటూ, మహర్షులారా, నేను నా పుత్రగృహంలో పుట్టి పెరిగాను, విద్యను అభ్యసించాను, రకరకాల శాస్త్రాలు చదివాను. ఆ శాస్త్రాలు చదువుతున్న కొద్దీ నాకు రకరకాల ప్రశ్నలు ఉదయించాయి. సరే, అలాగే సదాచారం పాటిస్తూ నా జీవితం సాగుతూ ఉండగా తీర్థయాత్రలకై నా తండ్రిని అభ్యర్థించి తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాను. అయితే నాకు ఈ తీర్థయాత్ర నుంచి వచ్చినప్పటి నుండి నా మనసులో ఒక రకమైనటువంటి విచారణ ఉత్పన్నమైంది. ఆ విచారణ యొక్క స్వరూపం ఏంటో చాలా కూలంకషంగా సమగ్రంగా నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. దానికి మీ దగ్గర నుంచి ఒక సరైనటువంటి ఉపదేశాన్ని నేను ఎదురు చూస్తున్నాను మహర్షులారా అంటూ ఆయన యొక్క ఆ తీర్థయాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత తన మనసులో కలిగినటువంటి ఆ విచార స్వరూపాన్ని మెల్లగా రేపటి నుంచి ఒకటొకటిగా మహర్షుల ముందు పెట్టబోతున్నారు శ్రీరామచంద్రుల వారు. రేపేం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామచంద్ర నారాయణ.